రూరల్ వైసీపీ నాయకులు స్థానిక శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి దిష్టి బొమ్మను దహనం చేయటం నీచమైన చర్య అని బొమ్మూరు సెంటర్లో రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు మత్స్యటి శివ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. వైసీపీ అరాచకాలను ఖండిస్తూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి అనంతరం దిష్టిబొమ్మ దహనం చేసిన ప్రదేశాన్ని పాలతో కడిగి శుభ్రం చేయడం జరిగింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి వెలుగుబంటి ప్రసాద్, మార్ని వాసుదేవ్, కడియం పార్టీ అధ్యక్షులు వెలుగుబంటి రఘురాం, చెల్లుబోయిన శ్రీనివాస్, జల్ది కృపారావు, ప్రత్తిపాటి రామారావు చౌదరి, పితాని శివరామకృష్ణ, పండూరి అప్పారావు, ఆళ్ల ఆనందరావు, కామిని ప్రసాద్, దండమూడి ప్రసాద్, నిమ్మలపూడి రామకృష్ణ, మన్యం పెద్దబాబు, భీమరశెట్టి రమేష్, తలారి మూర్తి, కామిని భాస్కర్, బొప్పన శ్రేణు, రొంపిచెర్ల యాంటోనీ, గాలి వెంకటేశ్వరరావు, పిల్ల తనూజ, కేదార్, తాడేపల్లి నాగరాజు, గోకా శ్రీను, ముత్తాబత్తుల విజయ, దండమూడి ప్రమీల, కోటిపల్లి అమ్ములు, పేట వీరలక్ష్మి, రామోజు గౌరి, బంగారాజు, మంగాయమ్మ, పల్ల రామస్వామి యాదవ్, ముచ్చి నాని, నాగేశ్వరరావు, కోటిపల్లి శేఖర్ తదితరులు పాల్గొన్నారు. మేము వెళుతున్న సందర్భంలో ఎర్రగొండ మెయిన్ రోడ్లో ఎక్కడికక్కడ విపరీతంగా చెత్త కుప్పలేసి ఉండాలని గమనించడం జరిగింది. గమనించి ఆయన అన్నమాట ఒక్కడే, ఏదైతే ఇటీవల మంత్రి చల్లబోయిన వేణుగోపాలకృష్ణ గారు చెప్పారో చెత్తను ఊచడానికి వచ్చానని, మరి ఏమిటి చెత్త? ఈ ధవళేశ్వరం గ్రామంలో ఎక్కడికెక్కడ చెత్త ఈ విధంగా పేరుకుపోయింది. ఇక్కడే కాదు, రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా ఈ పారిశుద్ధ్యం వల్ల సమస్య ఏర్పడుతుంది. ఇక్కడ చెత్త ఈ విధంగా పేరుపోతే ఎప్పుడు శుభ్రం చేస్తారు మంత్రి గారు? ఇదేనా మీరు చెప్పింది? శుభ్రం చేయడానికి వచ్చింది, మీరు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. మీ మాటలు ప్రజలు వినరు. రాబోయే రోజుల్లో మీకు తగిన గుణపాఠం చెప్తారు ప్రజలు అని చెప్పడం జరిగింది తప్ప మరి ఏ విధంగా చెప్పలేదు. దానికి మరి రాత్రి వైఎస్ఆర్సీపీ కొంతమంది నాయకులు ఇక్కడ బుచ్చయ్య చౌదరి ఎమ్మెల్యే గారి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కానీ ఇతర పార్టీ నాయకులు కానీ ఒక మాట చెప్పదలుచుకున్నా, ఈ రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం కానీ గతంలో కడియం నియోజకవర్గంలో కానీ దౌర్భాగ్య పరిస్థితి ఎప్పుడు ఇక్కడ జరగలేదు, ఏ పార్టీ కూడా చేయలేదు. ఇటువంటి సాంప్రదాయానికి, కొత్త నూతన సాంప్రదాయాలకి ఇవాళ వైఎస్ఆర్సీపీ తోడ్పాటు కల్పిస్తుంది. ఈ విధానాలు కరెక్ట్ కాదు.